హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పెసరపప్పుతో పాయసం అయితే చేశానండి. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ఎలా చేశానో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే పాయసం పెసరపప్పుతో అయితే చేస్తున్నాను. పెసరవేళ అయితే ఇక్కడ ఉడకబెట్టుకున్నాను. ఇక్కడైతే సేమ్యాలు ఎంపి పెట్టుకున్నాను. అలాగనే బాదం పప్పు అండి, కొబ్బరి పౌడరు, పాలు అన్నమాట. ఇక్కడైతే పెసరపప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడైతే పాలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ కాంచి అయితే పెట్టుకున్నాను. ఇవైతే మళ్ళీ కొద్దిగా అయితే ఉడకాలి. ఉడికిపోయినాయి. కొబ్బరి పౌడరు, వేయించి పెట్టుకున్న బాదం పప్పు, అలాగనే సేమ్యాలు, చక్కెర. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెసరబేల పాయసం అండి. శనగబేల పాయసం కాడికి పెసరపప్పు పాయసం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. పెసరబేల పాయసం, అలాగనే టమోటా పప్పు, వైట్ రైస్. ఈరోజు మన వంట అయితే ఇదన్నమాట.